గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎస్ ఆర్ట్స్ యూనివర్స్. ఈ వీడియోలో మీకు ఒక ప్రత్యేకమైన దేవాలయం చూపించబోతున్నాము. ఈ టెంపుల్ తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు, కానీ మాకు మాత్రం ఇదే మొదటిసారి వెళ్ళడం అలాగే చూడడం కూడా. ఈ టెంపుల్ మాకు చాలా దగ్గరే అయినా కూడా మాకు తెలియలేదు. సో మేబీ మాలాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వేస్తే ఈ టెంపుల్ ఎక్కడో లేదండో ఎంజేబీ మాల్కి ఆపోజిట్ స్ట్రీట్లోనే ఈ టెంపుల్ ఉంది. మేము ఈ టెంపుల్కి త్రై అమావాస్య రోజు వెళ్ళాము. మీరు చూస్తున్నది శ్రీ వైద్య వీర రాఘవ స్వామి వారి దేవాలయం. అలాగే ఈ దేవాలయాన్ని శ్రీ వేమాల శెట్టి దేవాలయం అని కూడా అంటారు. దక్షిణ భారతదేశంలో ఉన్న 2 ఆలయాల్లో ఒకటి తమిళనాడు తిరువల్లూరులో ఉండగా మరొకటి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా రామ్నగర్లో ఉంది. సుమారు 4 శతాబ్దాల క్రితం సంతానం కోసం శ్రీ వేమాలయ్య వేమాలమ్మ గారులైన 2 దంపతులు కలిసి ఆలయాన్ని నిర్మించారు. ఎంతో మహిమ గల ఈ ఆలయంలో శ్రీ వైద్య వీరరాఘవ స్వామి కలియుగ వెంకటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఆలయంలో వైద్య వీరరాఘవ స్వామి వారి ప్రతిమ ఏమిటంటే ఔషధాల పెట్టెతో కొలువు తీరడం విశేషం. త్రై అమావాస్య అంటే స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి త్రై అమావాస్య సందర్భంగా ఇక్కడ 2 రోజులు తిరునాళ్ళు జరుపుతారు. త్రై అమావాస్య అంటే సంక్రాంతి తర్వాత వచ్చేది. దీనిని చోలంగి అమావాస్య అని కూడా అంటారు. అప్పుడు స్వామివారిని దర్శించుకుంటే 2 ఫలితం దక్కుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. కాబట్టి ఆ రోజున స్వామివారిని దర్శించుకోవడానికి మేము వచ్చాము. అలాగే బలిపీఠానికి ఉప్పు మరియు మిరియాలతో అభిషేకం చేయడం ఇక్కడ మరో ప్రత్యేకత. అలాగే మీరు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి ప్రజలు నీరు లేక బాధపడుతుంటే వేమాలయ్య వేమాలమ్మ గారు మహిమగల బావి కూడా త్రవ్వించారు సో అని ఇక్కడ చరిత్ర. కానీ 36 వరలతో బావి వేసినా ఎంతటికి నీరు రాకపోవడంతో వారు స్వామివారికి మొక్కుకున్నారు. అప్పుడు శ్రీ వైద్య వీరరాఘవ స్వామి వారికి కలలో కనిపించి త్రై అమావాస్య రోజున మీరు ఈ బావి లోపల నిద్ర చేస్తే నీరు వస్తుంది అని చెప్పారంట. అలా వారు నిద్ర చేశాక నీరు బావి నుండి పొంగి పొర్లాయి, అలాగే బయటికి వచ్చాయి కూడా. అప్పుడు వాళ్ళు ఆ బావిలోనే ఉండి జల సమాధి అయ్యారు. అనగా వాళ్ళేమీ చనిపోలేదు, బ్రతికే ఉన్నారటండోయ్. వాళ్ళు బావిలోనే ఉంటూ భక్తుల కోరికలు తీరుస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో ప్రత్యేకత ఏమిటంటే అనారోగ్యంతో బాధపడేవారు ఈ మహిమగల బావిలో బెల్లం వేసి కోరికలు కోరితే ఆ బెల్లం కరిగిపోయేలోపు వాళ్ళ కోరికలు తీరుతాయని ఇక్కడి మరో నమ్మకం. అలా ఈ బావికి 600 సంవత్సరాల నుండి వెలిసి ఉంది. అప్పటి నుంచి ఇలా చేయడం ఆచారంగా మారింది. అలా ఈ బావికి వేమల శెట్టి బావి అని కూడా పేరు వచ్చింది. అలాగే దీనికి కోరికల బావి అని కూడా పేరు ఉంది. ఎప్పుడైతే వేమాలయ్య వేమాలమ్మ జలసమాధి అయ్యారో వాళ్ళ పిల్లలు వాళ్ళని వెతకగా మరుసటి రోజు వాళ్ళు వారి పిల్లలకు కలలో కనిపించి మీరు మా కోసం వెతకకండి, మేము స్వామివారిలో లీనమయ్యాము, అలాగే మీకు ఏమైనా సమస్యలు వస్తే మాకు చెప్పండి అని మాయమైపోయారు.
అప్పుడు ప్రజలు కలరా మసూచి వాటితో చనిపోతుంటే స్వామివారి తీర్థం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వారందరికీ కూడా మంచిగా తగ్గిపోయింది. అందువలన స్వామివారి గురించి అలా అలా హైదరాబాదు నవాబుల వరకు వెళ్ళింది. అప్పుడే ఆయన భార్యకు కూడా బాగోలేకపోతే ఎక్కడ చూపించినా బాగోకపోయేసరికి స్వామివారి తీర్థం వల్ల నయమైంది. అందువల్ల స్వామివారికి శ్రీ వైద్య వీరరాఘవస్వామి అని పేరు వచ్చింది. ఇక్కడ స్వామివారు త్రయ్యమావాస్య రోజున అలాగే ప్రతి శనివారంకి కూడా ప్రత్యేక పూజలు ఈ దేవాలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు గుడిని తెరిచి ఉంటారు. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఈ గుడికి రావాలి అనుకుంటే ముఖ్యంగా ప్రతి సంవత్సరం త్రయ్య అమావాస్య రోజున లేదా ప్రతి శనివారం కూడా వచ్చి స్వామివారిని ఫైనల్గా మేము ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి మాకు స్వామివారిని చూడాలని ఎంతో కోరికగా ఉంది. సో ఈ క్యూ ఎంత పొడవుగా ఉన్నా కూడా మేము క్యూలో వెయిట్ చేసి ఫైనల్గా స్వామివారిని అయితే దర్శించుకొని బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. సో బయటకు వచ్చాక ఇక్కడ చూస్తుంటే రకరకాల బుడ్డీలు అంటాం మేమైతే వీటిని. సో ఇవి చూడగానే మాకైతే చిన్నప్పటి రోజులే గుర్తొచ్చాయి. మీకు కూడా చిన్నప్పటి రోజులు గుర్తొస్తే కామెంట్ చేయండి. ఆ బొమ్మలు చూస్తుంటే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పటికీ కూడా వాటితో ఆడుకోవాలనే ఫీలింగ్ అయితే వస్తుంది. టెడ్డీ బేర్స్, అలాగే ఇక్కడ ముగ్గులు వేసుకునేవి, ఇంకా కమ్మలు, చాలా అంటే చాలా రకరకాలవి అన్నీ ఉన్నాయి. మేము ఫైనల్గా మా చూపంతా చిన్న చిన్న క్యూట్ ఫేసెస్తో లిటిల్ కృష్ణుడి బొమ్మల మీదకైతే వెళ్ళిపోయింది. సో మేమైతే వాటిని కొనుక్కున్నాము. ఫైనల్గా అక్కడి నుంచి క్యూలో నిలబడి ఆ కృష్ణుడి బొమ్మల్ని చూస్తే మాకు చాలా భలే నచ్చేసాయి, అసలు మాటలు లేవు. అవి ఎప్పుడెప్పుడు స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చి అవి తీసుకోవాలా అనిపించింది. సో మేము కూడా ఒక పెద్ద కృష్ణుడి బొమ్మ అలాగే ఒక చిన్న కృష్ణుడి బొమ్మ 2 తీసుకున్నాము. మీరు కూడా చూస్తుంటే వీడియోలో చాలా బాగా నచ్చుతున్నాయి కదా.